మనందరికీ యూఎస్ఏలో ఎంఎస్ చేయడం అంటే ఫస్ట్ మైండ్లోకి వచ్చేది పెద్ద పెద్ద బిల్డింగ్స్, మంచు కురవడం, ఇంకా డాలర్స్. అదే ఇండియాలో ఎంఎస్ అయితే ల్యాబ్లు, అటెండెన్స్లు పైన కనిపించేవే కానీ లోపల చాలా ఉన్నాయి. సో లెట్స్ డూ అ రియల్ కంపారిజన్ టుడే. ఎంఎస్ ఇన్ ఇండియా వర్స్ ఎంఎస్ ఇన్ అబ్రాడ్. కెరీర్, లైఫ్ స్టైల్, స్ట్రగుల్స్, కాస్ట్ అండ్ ఫ్యూచర్ స్కోప్ అంతా మాట్లాడుకుందాం. అండ్ రిమెంబర్, మన ఛానల్ చాలా చిన్నది అండ్ వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 500 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఇన్ కేస్ మీకు సెల్ఫ్ గ్రోత్ కంటెంట్ మీద వీడియోస్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఫస్ట్ వన్, కమింగ్ టు అడ్మిషన్స్. అబ్రాడ్లో కనుక మీరు చదువుకోవాలంటే యూ షుడ్ గో విత్ GRE, TOEFL, SOPs అండ్ LOPs. కంప్లీట్ పోర్ట్ఫోలియో చూపించాలి. యూనివర్సిటీ సెలెక్షన్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ ప్రొఫైల్ బిల్డింగ్ చాలా ఎర్లీగానే స్టార్ట్ అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఎంటెక్ ఇన్ ఇండియా, మనకి స్టేట్ వైజ్ మీ బ్రాంచ్ తగ్గట్టు ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఇండియా వైజ్ గేట్ ఎగ్జామ్ ఉంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా. ర్యాంక్ తెచ్చుకోవడం చాలా కష్టం. తెచ్చుకుంటే జాక్పాట్, లేకపోతే ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికే వెళ్ళి మిగులుతారు. అండ్ ఆల్సో యువర్ సీట్ డిపెండ్స్ ఆన్ ర్యాంక్, క్యాస్ట్, స్టేట్, ఇంకా చాలా ఉన్నాయి. మోస్ట్లీ కోచింగ్ తీసుకుని వెళ్ళాలి కానీ ప్యాషన్ ఉంటే ఇది కొట్టలేరు. అదే అబ్రాడ్ లో అయితే మనం చూస్ చేసుకున్న కాలేజ్ వస్తుంది, కానీ ఇండియాలో మన ర్యాంక్ చూస్ చేస్తుంది మన ఏ కాలేజ్కి వెళ్ళాలనేది. కమింగ్ టు సెకండ్ వన్, అకాడమిక్ కల్చర్. అబ్రాడ్ లో అయితే అసైన్మెంట్స్ వీక్లీ ఉంటాయి. సెమిస్టర్ అంతా రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. ల్యాబ్స్ అన్ని కూడా రియల్ టైమ్ లో జరుగుతాయి. అదే ఇండియాలో అయితే థియరీ చాలా బల్కీగా ఉంటుంది. ల్యాబ్స్ అండ్ వైవా అయితే కాపీ పేస్ట్, ఇంకా రీసెర్చ్ లాస్ట్ ప్రియారిటీ. ఇండియాలో చాలా మందికి చిన్న సైజ్ ఇగో ఉంటుంది. మంచి హ్యాండ్ రైటింగ్ లో రాయాలి, పేపర్ లో మీ పెన్ తోనే రాయాలి, మీరే రాసి తీసుకురావాలి, ఈ టైప్ లో. అబ్రాడ్ లో అయితే కోడ్ ని డైరెక్ట్ గా గిట్ హబ్ లో పుష్ చేసామంటారు అండ్ థింగ్స్ ఆర్ వెరీ ప్రాక్టికల్ దేర్. టు బి ఆనెస్ట్, కంపేర్ చేసుకుంటే ఇండియాలో మన సిలబస్లు కూడా చాలా వరకు అవుట్డేటెడ్ అయి ఉన్నాయి. అండ్ ఆల్సో అంతా చదువుకుని గుర్తుపెట్టుకోవాలి అని మెమరీ టెస్టింగ్ అంటే కొంచెం ప్రాక్టికల్ టెస్టింగ్ ఉంటే బాగుంటుంది. కమింగ్ టు థర్డ్ వన్, లైఫ్ అవుట్ సైడ్ క్లాస్. ఇండియాలో ఉన్న కంఫర్ట్ మీకు ఎక్కడా రాదు. హాస్టల్ మెస్ అయినా, హోమ్ కుక్డ్ ఫుడ్ అయినా, పేరెంట్స్ చాలా దగ్గరలో ఉంటారు, అందుబాటులో ఉంటారు. ఫ్రీడమ్ తక్కువే ఉన్నా సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు అబ్రాడ్, మీ గిన్నెలు మీరే కడుక్కోవాలి, మీ బట్టలు మీరే ఉతుక్కోవాలి. బడ్జెటింగ్ని మాత్రం బాగా నేర్చుకుంటారు. ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సర్వైవ్ అవ్వాలంటే పార్ట్ టైంలు చేయాల్సిందే, లేకపోతే లోన్లు కట్టడానికి చుక్కలు కనిపిస్తాయి. ఫ్రీడమ్ అయితే చాలా హై ఉంటుంది, సపోర్ట్ అసలు దొరుకుద్దో లేదో కూడా చాలా కష్టం. ఇండియాలో చదివినోడు మహా అయితే హాస్టల్లో వాడు పెట్టే రైస్ మీద కంప్లైంట్ చేస్తాడు. అబ్రాడ్ లో మీ దోశ మీరే వేసుకోవాలి, ప్రతిరోజు మీ మీద మీకే కంప్లైంట్స్. వాట్ ఎవర్, ఫ్యామిలీని మిస్ అవడం కంటే డిసప్పాయింట్మెంట్ ఇంకేది ఉండదు కదా. కమింగ్ టు ఫోర్త్ వన్, జాబ్స్ అండ్ కెరియర్ స్కోప్. OPT, CPT, H1B టెన్షన్లు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. హై పేయింగ్ జాబ్స్ చాలా కష్టపడితే గ్యారంటీగా దొరుకుతాయి, కానీ కెరీర్ ని మనం స్టేక్ చేసి హై రిస్క్ గేమ్ ఆడినట్టే లెక్క. రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది, అలానే రివార్డ్ కూడా. ఇండియాలో మీరు గేట్ ఎగ్జామ్ కనుక క్రాక్ చేస్తే టాప్ స్టూడెంట్స్కి PSUలో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎంటెక్ అయ్యాక యావరేజ్గా వచ్చే జాబ్ స్టార్టింగ్ సమ్వేర్ అరౌండ్ 5 lakhs నుంచి అయితే ఉంటాయి. కెరీర్ స్టేబుల్ అయితే ఉంటుంది, కానీ ఎక్సైట్మెంట్ కొంచెం తక్కువే ఉంటుందేమో. డాలర్స్ ని సంపాదించే థాట్ ఉంటే మనం పెట్టుకునే పెట్టుబడి చాలా ఎక్కువ ఉండాలి. బట్ ఇండియాలో స్లో అండ్ సెక్యూర్ గా అయితే లైఫ్ వెళ్ళిపోతుంది. బేసిక్గా అబ్రాడ్ లో ఇంటర్న్షిప్ స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా, IITలోని IIScలో కనుక మీకు ఫెలోషిప్ కావాలంటే చాలా కష్టపడాలి. కమింగ్ టు ఫిఫ్త్ కన్సిడరేషన్, మెంటల్ హెల్త్ అండ్ పీస్. హోమ్ సిక్నెస్, ఐసోలేషన్, ఇంకా సెల్ఫ్ డిపెండెన్స్ ఇవన్నీ కలిపి ఒక మెంటల్ ప్రెషర్ని క్రియేట్ చేస్తాయి. మళ్ళీ థెరపీలు అంటారు, సెషన్లు అంటారు, గ్రూపింగ్ ఉంటాయి. ఇవన్నీ కూడా కొత్త కల్చర్. ఇండియాలో కనుక ఉంటే మనం వీటిని అడాప్ట్ చేసుకునే అవసరమే లేదు. బట్ ఇండియాలో కూడా డిఫరెంట్ ప్రెషర్లు అయితే ఉంటాయి. ఫస్ట్ థింగ్, పేరెంట్స్ ప్రెషర్ చాలా మందికి ఉంటుంది ఇది. అండ్ ఎమోషనల్ సపోర్ట్. పక్క వాళ్ళని కంపేర్ చేయడంలో ఇండియన్ పేరెంట్స్ టాప్ లో ఉంటారు. అండ్ కాలేజెస్ నుంచి లిమిటెడ్ కౌన్సిలింగ్ సపోర్ట్ మాత్రమే దొరుకుతుంది. కానీ ఎలా కంపేర్ చేసుకున్నా ఇండియాలో మనకి ఎమోషనల్ సపోర్ట్ అయితే గ్యారంటీ దొరుకుతుంది. అబ్రాడ్ లో మనం కరెక్ట్ పీపుల్ తో లేకపోతే కష్టమే. కమింగ్ టు సిక్స్త్ వన్, ఓవరాల్ స్కిల్స్ అండ్ గ్రోత్. అబ్రాడ్ లో ఉంటే వీ లెర్న్ అబౌట్ సర్వైవల్, విచ్ ఇస్ అ మేజర్ లైఫ్ స్కిల్. ఇంకా నెట్వర్కింగ్ పెరుగుద్ది, రెజ్యూమ్ బిల్డింగ్ అవుద్ది, మన ప్రొఫైల్ ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలో మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్ ద సెన్స్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఇంకా గ్లోబల్ పర్స్పెక్టివ్ ఉంటుంది. బట్ ఇండియాలో ఉంటే మాత్రం మీకు చాలా జుగాడులు తెలుస్తాయి, పేషెన్స్ ఉంటుంది, సిస్టమ్ తో డీల్ చేయడం ఉంటుంది, అండ్ లోకల్ నెట్వర్క్స్ బిల్డ్ చేయడం చాలా ఈజీ. డేస్ ఈజ్ లిటరలీ ప్రాక్టికాలిటీ ప్లస్ స్ట్రీట్ స్మార్ట్. ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని మీరు డిస్కవర్ చేసుకోవాలంటే MS చేయండి. అదే లోకల్ కాంటెక్స్ట్ లో కనుక మీకు మీ కాన్ఫిడెన్స్ చాలా పెరగాలంటే ఎంటెక్ ఈస్ గుడ్ ఫర్ యూ. బట్ ఫైనలీ లొకేషన్ మే డిఫర్, బట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్వేస్ హ్యాపెన్స్ ఫ్రమ్ ఇన్సైడ్. ఇప్పుడు చెప్పే విషయాలు అయితే డెఫినెట్ గా వినండి. పండుగలు ఉంటే హోమ్ సిక్ ఉంటుంది, ఫ్రెండ్స్ ని స్క్రాచ్ నుంచి చేసుకోవాలి, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అండ్ యాక్సెంట్ చాలా బాగా మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ చాలా కల్చరల్ గ్యాప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ ఇఫ్ యూ స్టే ఇన్ ఇండియా, మీరు ఆల్రెడీ కంఫర్ట్ జోన్ లో ఉన్నారు, మీకు ఆల్రెడీ నెట్వర్క్ ఉంది, ప్రతి పండగకి ఇంటికే రావచ్చు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ పక్కనే ఉంటారు, ప్రతి పండగకి ఇంటికే రావచ్చు. అండ్ దివాళీకి క్రాకర్స్ జూమ్ కాల్ లో చూస్తే ఏం బాగుంటుంది చెప్పండి. ఫైనల్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇండియాలో IITలో చదివిన కజిన్ కి 80 lakhs per annum ప్యాకేజ్ ఉంది. అది మీరు US వెళ్ళినా సరే
ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. చాలా సెక్యూర్ జాబ్ లో ఉన్నాడు. అబ్రాడ్ వెళ్ళిన కజిన్ ఏమో స్టార్ట్అప్ లో వర్క్ చేస్తున్నాడు. టు బి ఆనెస్ట్ బోత్ పాత్స్ హావ్ ఈక్వల్ వాల్యూ, బట్ ఆల్వేస్ చూస్ బేస్డ్ ఆన్ యువర్ క్లారిటీ, నాట్ బికాస్ ఆఫ్ పీర్ ప్రెషర్. ఇన్ కేస్ మీకు కనుక మాస్టర్స్ ప్లాన్ ఉంటే మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయండి, అది ఇండియాలో చేద్దాం అనుకుంటున్నారా, బయట చేద్దాం అనుకుంటున్నారా, అండ్ టెల్ మీ ద కోర్ రీజన్ వై యూ వాంట్ టు స్టే ఇన్ ఇండియా ఆర్ వై యూ వాంట్ టు లీవ్ ఇండియా. మన ఛానల్ చాలా చిన్నది, మీ సపోర్ట్ ఉంటే ఛానల్ గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 500 subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. And that's all for now, guys. I am signing off. Bye bye now.